హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. సో నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. అయితే మన టెక్నికల్స్ డీటెయిల్స్కి వెళ్ళి ముందర ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉందన్నమాట అండి. ఈరోజు ఆ ముందు అనౌన్స్మెంట్ నేను డిక్లేర్ చేస్తాను అనమాట అండి. అనౌన్స్మెంట్ తర్వాత మనం టెక్నికల్స్ మొత్తం మార్కెట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో రేపు వినాయక చవితి కదండి ఫ్రెండ్స్. అంటే వినాయక చవితి సందర్భంగా ఐ వాంట్ టు గివ్ ఏ స్పెషల్ బెనిఫిట్ టు కమ్యూనిటీ మెంబర్స్ అనమాట. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఒక బెనిఫిట్ అనేది నేను ఇద్దాం అనుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో నేను యాక్చువల్గా ఐ హ్యావ్ బీన్ రన్నింగ్ ఫేస్బుక్ యాడ్స్ ద్వారా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ మాస్టర్ క్లాస్ జాయిన్ అవుతున్నారు అనమాట అండి. సో వాళ్ళకి ఒక కోర్స్ లాగా ఐ హ్యావ్ బీన్ ఆఫరింగ్ అనమాట అండి. ఆ కోర్సులో డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి కంటెంట్ కింద నేను షేర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈవెన్ అంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా, జీరో నాలెడ్జ్తో కూడా, బిగినర్స్ అయినా కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని ఉంటే కనుక సో దే కెన్ డూ వండర్ఫుల్లీ అనమాట అండి. సో ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ రూపంలో ఒక యాప్ ద్వారా, ఒక యాప్ అనేది మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. నా వెబ్సైట్ ద్వారా కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో అందులో మీకు కంటెంట్ ఏముంటుందంటే సో కంప్లీట్ ట్రేడింగ్ కోర్స్ అని చెప్పి ఒక కోర్స్ నేను ఆఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో అయితే మీరు ఇందులో చూస్తే కనుక సో ఏంటి నేను ఆఫర్ చేసేది అంటే లైక్ ఇండెక్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే నిఫ్టీ ఇప్పుడు ఓవర్ వాల్యుయేషన్లో ఉందా, సో లేదా ఎవరైతే లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో ప్యాసివ్గా నిఫ్టీ ఈటీఎఫ్స్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్స్ ఇలాంటివి బై చేయడానికి ఇప్పుడు రైట్ టైమా కాదా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలనేది సో 2 పార్ట్స్లో మీకు కంప్లీట్గా షేర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన బేసిక్స్ అండ్ పవర్ఫుల్ ప్యాటర్న్స్, కొన్ని టెక్నికల్ ప్యాటర్న్స్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అనమాట అండి. ఆ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్యాండిల్ స్టిక్స్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా సో నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ సంబంధించిన మాడ్యూల్ ఉందండి. అదేవిధంగా స్వింగ్ ట్రేడింగ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మనం లైక్ ఆర్ఎస్ఐ బేస్ చేసుకుని ఒక స్వింగ్ ట్రేడింగ్, అదేవిధంగా క్యాండిల్ స్టిక్స్ బేస్ చేసుకుని డిఫరెంట్ స్ట్రాటజీస్ అనమాట అండి. సో అదేవిధంగా సెక్టర్ రొటేషన్ సంబంధించి సెక్టర్ రొటేషన్ ఏ విధంగా వర్కౌట్ అవుతూ ఉంటుంది, సో ఇప్పుడున్న ఎకనామిక్ కండిషన్లో ఏ సెక్టర్కి బెనిఫిట్ ఎక్కువ ఉండొచ్చు, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ మాడ్యూల్లో ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో అదేవిధంగా మీరు చూస్తే కనుక ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించిన డీటెయిల్స్ అనాలిసిస్ ఇవన్నీ కూడా సోఫార్ ఆల్రెడీ నేను లైవ్లో ఎవరైతే ఆల్రెడీ స్టూడెంట్స్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళతో చేసినవి రికార్డింగ్ అనమాట అండి ఇది. సో అయితే ఇందులో ఇంకా సబ్జెక్ట్ నేను కవర్ చేయాల్సి ఉందన్నమాట అండి. సో లైక్ ఫ్రీ క్యాష్ ఫ్లో అని చెప్పి, క్యాష్ ఫ్లో బట్టి డీసీఎఫ్ అని ఉంటుంది అనమాట, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ అని చెప్పి. సో ఓవరాల్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ మనం చూసండి, క్యాష్ ఫ్లోస్ ఇవన్నీ చూసి సో ఇప్పుడున్న క్యాష్ ఫ్లోస్ ప్రకారం ఈ కంపెనీ యొక్క వర్త్ ఇప్పుడు ఉన్న బయింగ్ ప్రైస్ ఏదైతే మీకు అవైలబుల్గా ఉందో ఆ ప్రైస్ అనేది కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ని బట్టి ఇది వర్తా కాదా, డిస్కౌంట్లో ఉందా లేదా ప్రీమియంలో ఉందా సో అనేది లైక్ వారన్ బఫెట్ ఇలా ఎవరైతే వెటరన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది మోస్ట్లీ ఫాలో అయ్యే మెథడ్ అనమాట అండి ఇది. సో వాల్యూ ఇన్వెస్టింగ్ అని అంటారు అనమాట అండి. ఆ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఇంకా నేను ఈ మాడ్యూల్లో చేయాల్సి ఉందన్నమాట అండి. అవి ఫ్యూచర్లో నేను వెరీ సూన్ కమింగ్ 1 or 2 monthsలోనే అవి కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. రైట్, సో అదేవిధంగా సో నాట్ ఓన్లీ దాట్ సో ఇవి నాలెడ్జ్ నేర్చుకున్నారు బట్ అక్కడతో ఆగిపోకూడదు కదండి. సో కొంత బేసిక్స్ నేర్చుకున్నారు, టెక్నికల్స్ నేర్చుకున్నారు, చార్ట్ రీడింగ్ నేర్చుకున్నారు, క్యాండిల్ స్టిక్స్ నేర్చుకున్నారు, బట్ కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం తెలియాలి కదా. సో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి సో డిఫరెంట్ ఇంట్రాడే స్ట్రాటజీస్, రైట్, సో ఇంట్రాడే స్ట్రాటజీస్ అనేవి నేను షేర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో అందులో డిఫరెంట్ కొంచెం నేమ్ ఈజీగా ఉండేలాగా సిపిఎస్ అని, టీవీఎస్ అని, డిసిఎస్ అని, సో ఇలా డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి నేను మీకు ఆ మాడ్యూల్లో షేర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అంటే కొన్ని ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అండి, కొన్ని ట్రెండ్ రివర్సల్ రిలేటెడ్ స్ట్రాటజీస్ అనమాట అండి. సో అయితే ఇవన్నీ కూడా థియరిటికల్గా మీకు అన్నీ కూడా అక్కడ వీడియోస్ రూపంలో మీరు చూడొచ్చు అనమాట అండి. అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ దట్ ఆప్షన్ స్ట్రాటజీస్ అనమాట అండి. సో డిఫరెంట్ స్ట్రాటజీస్ అన్నీ కూడా సో మీరు చూడొచ్చు అనమాట అండి. క్యాష్ లిక్విడ్ పుట్ అండ్ కవర్డ్ కాల్, అదేవిధంగా ఆప్స్ట్రాక్ సంబంధించిన కంప్లీట్ ఇది సో డీటెయిల్స్ అనమాట అండి. అదేవిధంగా బటర్ఫ్లై స్ట్రాటజీ అంటే, స్ట్రాంగిల్స్ అంటే, అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, రైట్, అదేవిధంగా వెల్త్ బిల్డ్ చేయడానికి ఆప్షన్స్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఒక బేసిక్ వీడియోలో ఈ మాడ్యూల్లో నేను కవర్ చేయడం జరిగిందనమాట అండి. సో అయితే వేరే ఒక కోర్సు యాక్చువల్గా రీసెంట్గా ఒక హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే లైక్ 50 lakhs 1 crore ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఒక కోర్సు నేను రీసెంట్గా సెపరేట్గా లాంచ్ చేయడం జరిగిందనమాట అండి. బట్ కానీ ఫర్ టైమ్ బీయింగ్ సో అలాంగ్ విత్ ఇప్పుడు ఏదైతే కోర్స్ నేను చెప్తున్నాను ఆ కోర్సులోనే ఈ వీడియోస్ కూడా, ఈ కోర్స్ కంటెంట్ కూడా నేను షేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అండి. సో లివరేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, లివరేజ్ని ఎలా ఉపయోగించుకొని మనం వెల్త్ ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సో ఈ వీడియోలో అంటే చాలా సో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి అనమాట అండి. రైట్, సో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా మనం బెనిఫిట్స్ పొందొచ్చు ఏంటి
ఏంటి, సో ఎలాగ మనం వెల్త్ బిల్డ్ చేసుకోవాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో ఇలా చాలా డీటెయిల్గా ఇవన్నీ కూడా సో వీడియోస్ అన్ని రికార్డింగ్ మీకు అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి కూడా యాజ్ ఆఫ్ నౌ ఐమ్ ఆఫరింగ్ అనమాట. యాక్చువల్గా ఈ కోర్స్ ఇట్ సెల్ఫ్ చాలా వర్త్ అనమాట. ఇన్ ఫ్యూచర్ ఇందులో లైక్ రిటైర్మెంట్ ప్లానింగ్ కానివ్వండి, రైట్, సో వెల్త్ ఎలా అక్యుములేట్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, డిఫరెంట్ గోల్స్, రైట్, సో మన ఫ్యామిలీ, మన కిడ్స్ మ్యారేజ్కి సంబంధించి కానివ్వండి, రైట్, సో ఎలాగ ఇవన్నీ కూడా చాలా చాలా టాపిక్స్ అన్ని ఇన్ ఫ్యూచర్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్కార్పొరేట్ అనమాట. అందులో నేను షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్, రైట్, ఓకే అండి. సో అండ్ నాట్ ఓన్లీ దట్, దాంతోపాటు యాక్చువల్గా నెలకు ఒకసారి కనీసం నెలకి వన్స్ ఆర్ ట్వైస్ డిఫరెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లైవ్లో నేను చేస్తున్నాను అనమాట. ఎవరైతే ఆల్రెడీ కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారో కొన్ని వీడియోస్ నేను స్పేస్ లిమిటేషన్ వల్ల యాక్చువల్గా రిమూవ్ చేసేయడం జరిగిందనమాట అండి, ఓల్డ్ పాత కంటెంట్ అంతా కూడా. బట్ ఇంపార్టెంట్ కంటెంట్ కొన్ని ఉన్నాయి మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంచాయన్నమాట. అందులో కూడా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డర్స్ ఏంటి, ఒక డాక్టర్ గారు ఒక మేడం గారు అడిగారు అనమాట అండి. సో అలాంటి కొన్ని ఇంపార్టెంట్ కొన్ని లైక్ ఈ ఓవరాల్ నా స్ట్రాటజీ ఏదైతే నేను ఫాలో అయ్యే మెథడాలజీ, మొమెంటమ్ ట్రేడింగ్ ఇవన్నీ ఉన్నాయి, ఎలా ఫాలో అవ్వాలి ఏంటి, ఇవన్నీ కూడా సో డీటెయిల్డ్గా సో అవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అవి క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్, రైట్. సో అయితే ఇవన్నీ కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కొంత ఆల్రెడీ బేసిక్ ఐడియా ఉంది, ఇవన్నీ మీకు తెలుసు. బట్ కానీ నాట్ ఓన్లీ దట్, ఓన్లీ ఏదో జస్ట్ వీడియోస్, రికార్డెడ్ వీడియోస్ షేర్ చేయడం కాకుండా, థియరీ కాకుండా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనమాట అండి. ఇవన్నీ కూడా ఏవైతే ట్రేడ్స్, ఏవైతే సెటప్స్ ఏవైతే మనం ఫాలో అవుతున్నామో అవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎలా చేయాలనేది 3 డిఫరెంట్ కేటగిరీస్లో మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి అనమాట అండి. అయితే ఇది నేను పబ్లిక్ ఫారంలో ఓపెన్గా షేర్ చేయడానికి లిమిటేషన్ ఉంది కాబట్టి చేయట్లేదు అనమాట అండి. అండ్ వై షుడ్ ఐ డూ ఇట్ ఫర్ ఫ్రీ అనమాట అండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే రియల్గా సీరియస్గా ఉన్నారో, సో ఎవరికైతే ఇంపార్టెన్స్, దాని యొక్క సీరియస్నెస్ ఎవరికైతే వస్తుందో, ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే దీంట్లో మెంబర్స్ కింద అవ్వచ్చు అనమాట ఫ్రెండ్స్, రైట్, ఓకే. సో అయితే ఏంటి బెనిఫిట్స్ అంటే ఎవ్రీడే సో ఇలాగ మీరు చూడొచ్చు అనమాట అండి, రైట్. సో నిన్న ఒక బై చేయడం జరిగింది, బట్ కానీ అది సో ఇట్ డిడెంట్ వర్క్, రైట్. సో మైనర్ లాస్ తోటి 15 పాయింట్స్ లాస్ తోటి ఎగ్జిట్ అయిపోయాం అనమాట అండి. అయితే ఈరోజు ఒక బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అనమాట అండి మీరు చూడొచ్చు అనమాట అండి, 6th సెప్టెంబర్, రైట్, 6th సెప్టెంబర్ 2024 వినాయక చవితి ముందు రోజు అనమాట అండి. సో మీరు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ 51,400 పుట్ ఉండి బై చేయడం జరిగింది, 340 దగ్గర బై చేయడం జరిగింది అనమాట అండి, రైట్. సో బట్ చాలా రోజులుగా యాక్చువల్గా చాలా నేరో మూవ్, ఒక 1 మంత్ నుంచి వీ హ్యావ్ బిన్ స్ట్రగ్లింగ్ అండి. మంచి ప్రాఫిట్స్ రావట్లేదు, మైనర్ స్టాప్ లాస్లు వస్తున్నాయి అనమాట అండి, 50 పాయింట్సా 20 పాయింట్సా, సో ఆ విధంగా స్టాప్ లాస్లు వస్తూ ఉన్నాయన్నమాట అండి. ఆర్ కొంచెం మైనర్ ప్రాఫిట్, మైనర్ లాస్, ఆర్ నో ఎంట్రీ. ఒక్కోసారి అసలు ఒక రోజు ట్రేడే రాదనమాట అండి, సిగ్నల్ రాకపోతే నేను ట్రేడ్ చేయను. అంటే ఒక సిస్టమ్ బేస్డ్ ట్రేడర్ కింద ఉండాలి తప్ప ర్యాండమ్గా చేస్తే మాత్రం మనం నష్టపోతాం ఫ్రెండ్స్. అందువల్ల సిస్టమ్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే నేను చేయడం జరుగుతుంది అనమాట అండి, రైట్. సో వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్ ఫర్ లాస్ట్ 1 మంత్ అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగిందనమాట అండి. సో మీరు చూస్తే కనుక నేను మన యూట్యూబ్ వీడియోలో కూడా రెగ్యులర్గా నిన్న కూడా చెప్పడం జరిగింది. అంటే మార్కెట్ చాలా కంట్రోల్ అవుతుంది, బట్ కానీ ఇది ఇంపాసిబుల్, ఎవరి వల్ల సాధ్యం కదా, అంత లాంగ్ టైం ఎవరు కంట్రోల్ చేసి ఉండి పాసిబిలిటీ లేదు. ఇట్ హ్యాస్ టు బరస్, సంబడి హ్యాస్ టు డామినేట్, బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఏదో ఒక టైంలో డామినేట్ చేయడం జరుగుతుంది అని చెప్పి నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది కదండి. సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ వీ క్యాప్చర్డ్ అరౌండ్ 400 పాయింట్స్ అండి, రైట్. సో అంటే 300 దగ్గర కొన్నది, 330 అరౌండ్ కొన్నది 700 పైన వెళ్ళిపోయింది అనమాట అండి. బట్ ఫైనల్గా సో వీ నెవర్ నో, ఎగ్జిట్ అనేది లెట్ ద మార్కెట్ డిసైడ్ అంట అనమాట అండి. సో మనం తొందరగా వచ్చేయకుండా సో మ్యాక్సిమం ఫైనల్ క్వాంటిటీ ఎగ్జిట్ అయింది వచ్చి నేను 650 దగ్గర అలా ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 300+ పాయింట్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. ఒక 1,37,000 ఇంట్రాడేలో ప్రాఫిట్ అనేది రావడం జరిగింది అనమాట. అండ్ మైనర్ లాసెస్ వచ్చినాయి లాస్ట్ 2 వీక్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్క రోజుతో కంప్లీట్గా మళ్ళీ మార్కెట్ మనకి రివార్డ్ చేయడం జరిగింది. డిసిప్లిన్గా ఉన్నాం కాబట్టి, ఓవర్ ట్రేడ్ చేయలేదు కాబట్టి, సో మొత్తం అమౌంట్ అంతా కూడా ఈరోజు రికవర్ అయిపోవడం జరిగింది అనమాట, రైట్. సో అదేవిధంగా ఆప్షన్ స్ట్రాటజీస్ మామూలుగా మీకు నేను నా యూట్యూబ్ వీడియోస్లో చాలా స్ట్రాటజీస్ అవన్నీ కూడా మీకు ఫ్రీగా ఉన్నాయి. ప్రీవియస్గా కూడా నేను సిరీస్ చేయడం జరిగింది. అయితే దాంతో పాటు అంటే స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయడం ఒకటే కాదు, అడ్జస్ట్మెంట్స్ చేయడం, రైట్. సో లెట్ అస్ సే ఇప్పుడు మీరు కనుక ఇది తీసుకున్నారంటే ఈ స్ట్రాటజీ ఒక డిప్లాయ్ చేయడం జరిగింది బజాజ్ ఫిన్సర్వ్లో, దాన్ని ఒక చిన్న మాడిఫికేషన్ చేశాను అనమాట అండి. చేసిన తర్వాత ఇది ఎంత మూవ్ అయినా, either 0 అయిపోయినా ఏదేమైపోయినా బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ మినిమం ప్రాఫిట్తో ఇందులో బయటపడతాం అనమాట అండి. సో ఈ విధంగా లాస్ని కంట్రోల్ చేసుకుంటా సో ప్రాఫిట్స్ మ్యాక్సిమం ఉండేలాగా సో డిఫరెంట్ స్ట్రాటజీస్ అన్నీ కూడా నేను డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈరోజు మార్కెట్ మూవ్ని బట్టి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసాం. సో ఈ విధంగా మార్కెట్ కొంచెం ఏమాత్రం బ్యాంక్ నిఫ్టీ కిందకి వెళ్ళినా నో ప్రాబ్లం, లాస్ అయితే లేదు ఎంత కిందకి వెళ్ళిపోయినా, బట్ ఏమాత్రం కొంచెం పైకి వెళ్ళినా సో విల్ బీన్ ప్రాఫిట్ అనమాట అండి, ఓకే. సో ఈ విధంగా డిఫరెంట్ స్ట్రాటజీస్ అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్,
సో మీరు చూస్తే కనుక ఈక్విటీ ట్రేడ్స్ కూడా సో యాక్చువల్గా మొన్న ఇంట్రాడేలో నేను చెప్పాను కదండి, కాఫీ స్టాక్ ఒకటి నేను తీసుకున్నా అని చెప్పి 760లో కొనడం జరిగిందనమాట అండి. 108 ఒంటి గంట కొనడం జరిగింది, రైట్. సో వండర్ఫుల్ మూవ్ అనేది ఇన్ డే 9% ప్రాఫిట్ ఎప్పుడైతే వచ్చిందో 2 తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట అండి 8:30కి, రైట్. సో 8:30 లెవెల్స్లో నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. యాక్చువల్ టార్గెట్ 850 అనుకున్నాను అనమాట అండి, బట్ 848కి వెళ్ళి రివర్స్ అయింది. విత్ ఇన్ ఇంట్రాడేలో ఒక 10% వచ్చినప్పుడు ఇట్ ఇస్ బెటర్ టు ఎగ్జిట్ అనమాట అండి ఇమీడియట్గా. సో నేను ఎగ్జిట్ అయిపోవడం జరిగింది అనమాట అండి. సో ఈ విధంగా సో డిఫరెంట్ స్టాక్స్, నా ఎంట్రీ ప్రైస్ ఏంటి, నా స్టాప్ లాస్ ఏంటి, నా టార్గెట్ ఏంటి, రైట్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంటుంది అనమాట అండి. అయితే సోఫార్ ఈ కోర్స్ ఏదైతే ఉందో నేను ఆఫర్ చేసి ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్ నుంచి నేను ఆఫర్ చేస్తున్నాను అనమాట అండి. సో లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ లైక్ జూలై ఆగస్ట్ ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది అనమాట అండి. యానివర్సరీ అని కూడా మీరు అనుకోవచ్చు, రైట్. మీరు చూస్తే కనుక ట్రేడ్స్ అన్నీ కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి నేను ఇది ఆఫర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ కూడా అవుతుంది కాబట్టి ఈరోజు ఒక మంచి వండర్ఫుల్ బంపర్ ఆఫర్ అనేది మీకు ఇస్తున్నాను అనమాట అండి. ఇప్పుడు దాకా ఎప్పుడు ఇవ్వలేదు. సో దిస్ ఇస్ ఫస్ట్ టైం అండ్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి ఐఎమ్ గివింగ్ అనమాట ఫ్రెండ్స్, రైట్. సో అయితే ఇందులో ఏంటి ఫిలాసఫీ అంటే, సో సెప్టెంబర్ నుంచి లాస్ట్ ఇయర్ నేను ఒక 130 ట్రేడ్స్ దాకా షేర్ చేయడం జరిగింది అనమాట అండి. అందులో 80 ట్రేడ్స్ కరెక్ట్ అయినాయి, టార్గెట్స్ రీచ్ అవ్వడం జరిగింది. 50 ట్రేడ్స్ స్టాప్ లాస్ వచ్చే, విన్ రేట్ 61% అనమాట అండి. అయితే నేను తీసుకున్నది ఓవరాల్గా మన మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి కాబట్టి ఈ షీట్ ఏదైతే ఉందో గూగుల్ షీట్ కూడా ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట అండి. ఆ యాప్లో మీరు ఆ యాప్లో ట్రాక్ చేసుకోవచ్చు. మీరు కూడా దీనికి కావాలంటే సేవ్ చేసుకుని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట అండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక 1 lakh క్యాపిటల్ ఎవరి దగ్గర ఉంటే, ఒక ₹1,00,000 క్యాపిటల్ మీ దగ్గర ఉందనుకుంటే, ఒక్కొక్క స్టాక్లో ఓన్లీ 10,000 మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఒక్కొక్క స్టాక్లో 10,000 దాటి ఇన్వెస్ట్ చేయొద్దు. 10,000కి ఎన్ని వస్తాయండి? 2 రావచ్చు, ఒక్కోసారి 10 రావచ్చు. షేర్ ప్రైజ్ని బట్టి మారిపోతుంటుంది కదా. సో ఆ విధంగా డిసిప్లైన్డ్గా చేస్తే కనుక ఎలా రిటర్న్స్ ఉంటాయనేది ఇక్కడ నేను మీకు చూపించడం జరిగిందనమాట అండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, మార్చ్, రైట్. సో అంటే లైక్ 8 monthsలో 37% రిటర్న్ వచ్చిందండి లాస్ట్ ఇయర్. 8 నెలల్లో 37% ప్రాఫిట్ అనేది, అంటే ఒక 1 lakhతో ఎవరైనా ట్రేడ్ చేస్తే కనుక 37,000 ప్రాఫిట్ అనేది వాళ్ళకి రావడం జరిగింది. మ్యాక్సిమం 10 to 12 స్టాక్స్ ఎట్ ఎనీ పాయింట్ మన పోర్ట్ఫోలియోలో ఉంటాయన్నమాట అండి. అండ్ ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, లైక్ గత 5 నెలల్లో మీరు చూస్తే కనుక 71 ట్రేడ్స్ అనేవి షేర్ చేయడం జరిగిందనమాట. అందులో 41 ట్రేడ్స్ టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది. 19 స్టాప్ లాస్ వచ్చాయి అనమాట అండి. రిమైనింగ్ ట్రేడ్స్ ఇంకా ఓపెన్లో ఉన్నాయన్నమాట అండి. సేమ్ ఫిలాసఫీ అనమాట అండి. సో అయితే ఇందాక నేను చెప్పాను కదా, CCL ఇవన్నీ కూడా ఇంట్రాడేలోనే ప్రాఫిట్ వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. అండ్ యాక్చువల్గా ఇది నిన్నే ట్రేడ్ ఒకటి తీసుకున్నాం, ఈరోజు ఆల్రెడీ ఒక 5% పెరిగింది. అండ్ లాస్ట్ వీక్ తీసుకున్న కొన్ని ట్రేడ్స్ 11% ఆ రేంజ్లో ప్రాఫిట్లో ఉన్నాయన్నమాట అండి. అయితే ఓన్లీ ఏదో టిప్స్ అని కాదనమాట అండి, మీరు కూడా నేర్చుకోవాలి, ఇండిపెండెంట్గా మీరు కూడా నేర్చుకునేలాగా. ప్యాటర్న్ ఏంటి, రౌండింగ్ బాటమ్, అసెండింగ్ ట్రయాంగిల్, కప్ అండ్ హ్యాండిల్, రైట్. సో ఛానల్ ఏంటి, బ్రేక్ అయింది ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు అక్కడ షేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎవరైతే పెయిడ్ మెంబర్సో వాళ్ళకి మాత్రమే కాబట్టి ఇది ఓపెన్ ఫారం కాదనమాట అండి. సో ఓన్లీ కంటెంట్ ఎవరైతే పెయిడ్ మెంబర్సో వాళ్ళకి మాత్రమే షేర్ చేయబడుతుంది. సో ఫార్ ఇప్పుడు దాకా సో ఈ ఫైనాన్స్ ఇయర్లో 23%, అంటే ఒక 1 or 2% అటు ఇటు అవ్వచ్చు, 20% ప్లస్ రిటర్న్ అనేది మార్కెట్ యాక్చువల్గా అంత రిటర్న్ ఇవ్వలేదన్నమాట. బట్ కానీ ఏదైతే ఆ పోర్ట్ఫోలియో స్టాక్స్ మేము ఫాలో అవ్వడం జరిగిందో ఆల్రెడీ పీపుల్ ఆర్ సిట్టింగ్. ఎవరైనా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఉంటే, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ డీవియేట్ అవ్వకుండా ఉంటే కనుక 20% ప్రాఫిట్ అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్రెడీ పోర్ట్ఫోలియో లెవెల్లో రావడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. అండ్ ఇది ఈక్విటీకి సంబంధించిన. అండ్ కమింగ్ టు ఆప్షన్ స్ట్రాటజీస్, లాస్ట్ ఇయర్ ఆప్షన్ స్ట్రాటజీస్ మీరు చూస్తే కనుక 6-7 monthsలో ఒక 5 lakh అబోవ్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు చేయొచ్చు అనమాట. ఇందులో నేను హార్డ్లీ 2-3 మ్యాక్సిమం 4 స్ట్రాటజీస్ per month షేర్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క లాట్ బేస్ మీద మీరు తీసుకున్న స్ట్రాటజీస్ చేసిన మన హెడ్జింగ్ తీసుకుని ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కొన్ని లాసెస్ వచ్చాయన్నమాట అండి. సో దాని తర్వాత నేను స్ట్రాటజీని కొంచెం ఇంకా బాగా ఇంప్రూవైజ్ చేసి తర్వాత నుంచి అన్నీ కూడా మంచి ప్రాఫిట్స్ ఉండేలా లేదా మినిమం లాస్తో బయటపడేలాగా మాడిఫై చేసి స్ట్రాటజీస్ నేను చేయడం జరిగిందనమాట అండి. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో 93,000 అండి, 93,000 ప్రాఫిట్. యాక్చువల్గా 5 lakhs 6 lakhs మీ క్యాపిటల్ మీద లైక్ 90,000 అంటే ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు అనమాట అండి. వండర్ఫుల్ 15-20% రిటర్న్ 6 monthsలో ఇందులో కూడా రావడం జరిగింది. అండ్ సో ఫార్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటిదాకా సో ఇంకా ప్రజెంట్ ఈ స్ట్రాటజీస్ ఓపెన్లో ఉన్నాయన్నమాట అండి. బజాజ్ ఫిన్సర్ ఇందాక చెప్పాను కదండి. సో అది ఎంత మూవ్ అయిపోయినా మినిమం 2,000 ఒక 5,000 ఎంతో కొంత ప్రాఫిట్తోనే బయటకు వస్తుంది తప్ప లాస్ అయితే రాదనమాట అండి. స్ట్రాటజీని ఆ విధంగా నేను అడ్జస్ట్మెంట్ చేసేయడం జరిగింది, రైట్. ఆల్రెడీ కరెంట్ ఈ
4 మంత్స్ 5 మంత్స్లో ఆల్రెడీ ఒక సుమారుగా 30,000 దగ్గర ప్రాఫిట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. సో ఇది ఫ్రెండ్స్ నేను ఆఫర్ చేసే కోర్స్ అనమాట అండి. సో అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, యాక్చువల్గా నేను ఎవ్రీ సండే మాస్టర్ క్లాస్ అని చెప్పి నేను క్లాస్ చేయడం జరుగుతుంది అనమాట. నా క్లాస్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇమీడియట్గా పేమెంట్ లింక్ నేను షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పే చేసి ఎన్రోల్ అవుతారు అనమాట అండి. ఇప్పటి వరకు మ్యాక్సిమం 15% అండ్ ఏదైనా ఇలా ఫెస్టివల్ అది ఆఫర్ ఉన్నప్పుడు మ్యాక్సిమం 20% దాకా మాత్రమే డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్, రైట్. అయితే మన కమ్యూనిటీ మెంబర్స్, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో అంటే స్టాక్స్ అవి నేను షేర్ చేయడానికి ఓపెన్గా సోషల్ మీడియాలో షేర్ చేయడం నేను చేయట్లేదు. కాబట్టి మీకు ఎవరికైనా ఒకవేళ రిక్వైర్మెంట్ ఉండి ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ నేర్చుకోవాలంటే కనుక లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. నేను ఆల్రెడీ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ గత 5 years నుంచి ఫుల్ టైమ్ ఇంటూ ట్రేడింగ్ కదా. డిఫరెంట్ మిస్టేక్స్ నుంచి నేర్చుకుని ఇంకా బెటర్ వైజ్ ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుంటా, స్ట్రాటజీస్ని ఇంకా లైక్ స్ట్రీమ్ లైన్ చేసుకుంటా, ఇంకా ఫిల్టర్ చేసుకుంటా వండర్ఫుల్గా సక్సెస్ రేట్ అనేది స్లోగా పెంచుకోవడం అనేది జరుగుతుంది అనమాట అండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే సో ఇమీడియట్గా మీరు డెసిషన్ తీసుకోగలిగితే కనుక సో యాక్చువల్గా రేపు లైక్ ఆల్రెడీ ఫేస్బుక్ ద్వారా యాడ్స్ చూసి లైక్ మోర్ దాన్ 2,000 పీపుల్ ఆల్రెడీ రిజిస్టర్ అవ్వడం జరిగిందనమాట అండి. సో అందులో చాలామంది లైక్ 150-200 దగ్గర మెంబర్స్ ఆల్రెడీ ఎన్రోల్ అవ్వడం జరిగిందనమాట అండి. అయితే ఇంకా చాలామంది దే ఆర్ హెసిటేటింగ్ అనమాట అండి. సో కొంతమంది క్లాస్ అటెండ్ అయ్యారు, కొంతమంది జస్ట్ రిజిస్టర్ అయ్యారు తప్ప అటెండ్ అవ్వలేదు అనమాట అండి. వాళ్ళందరికీ కూడా ఈమెయిల్ పంపించిపోతున్నాను అనమాట అండి. బట్ కానీ బిఫోర్ దట్ వాళ్ళకి రేపు ఈమెయిల్ వెళ్తుంది. కానీ ముందు మీకు ఆల్రెడీ మన ఎవరైతే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఆఫర్ కింద నేను ఇస్తున్నాను అనమాట అండి. యాక్చువల్గా కోర్స్ అమౌంట్ వచ్చి 7,979 అనమాట అండి. ఏదైతే కోర్స్ అమౌంట్ ఉందో లైక్ అప్రాక్స్ 8,000 కంటే కొంచెం తక్కువ అనమాట అండి. సో అయితే ఈరోజు ఇమీడియట్గా మీరు డెసిషన్ తీసుకుంటే సో మీకు బెనిఫిట్ ఏంటంటే 40% డిస్కౌంట్ అనేది నేను ఆఫర్ చేస్తున్నాను అనమాట అండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది ఇమీడియట్గా అంటే లైక్ హార్డ్లీ 5,000 కంటే తక్కువలో మీరు ఈ కోర్సులో మెంబర్ అవ్వచ్చు అనమాట అండి. ఏంటి బెనిఫిట్ అంటే ఒక సంవత్సరం పాటు ఇవన్నీ కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. సో అయితే మీరు చేయాల్సిన జనరల్గా చూడండి గెట్ 20 లైక్ 15-20% అలా డిస్కౌంట్ మాత్రమే నేను ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. బట్ ఫర్ ఫస్ట్ టైం అనమాట, ఇప్పుడు దాకా ఎప్పుడు ఇవ్వలేదన్నమాట అండి. ఈ 1 year ప్లస్ నేను చేస్తున్నానని చెప్పాను కదండి. సో ఇమీడియట్గా మీరు డెసిషన్ తీసుకుంటే ఓన్లీ ఫర్ 10 మెంబర్స్ అండి, ఓన్లీ 10 మెంబర్స్కే. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ముందు ప్రయారిటీ కాబట్టి ముందే ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను. రేపు మిగతా వాళ్ళందరికీ కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది. విన్ అంటే WIN కాదండి, వినాయక VIN 40 అని టైప్ చేస్తే 40% 7,979 మీద ఇంకా మీకు 40% డిస్కౌంట్ వస్తుంది అనమాట అండి. కూపన్ కోడ్ ఉపయోగించుకోండి. ఈరోజు వీడియో కింద నేను లింక్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్, కోర్స్ యొక్క వీడియో అనమాట అండి. ఓకే, సో ఆ లింక్ క్లిక్ చేసి కూపన్ కోడ్ సెలెక్ట్ చేసి మీరు VIN 40 అని టైప్ చేస్తే 40% డిస్కౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది, రైట్. సో అందువల్ల ఏంటంటే హార్డ్లీ 5,000 లోపలనే నామినల్ అమౌంట్ తోటి మీకు 1 year పాటు ఇలాంటి వండర్ఫుల్ యాక్సెస్ ఉంటుంది అనమాట అండి. ఎవ్రీడే మార్కెట్ ఉన్నప్పుడు నేను ట్రేడ్ చేస్తూ ఉంటాను కదా. ఎక్సెప్షన్లో ఒక్కొక్కసారి నాకు ఏదైనా ఎగ్జామ్ ఉన్నప్పుడు, ఏదైనా ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నప్పుడు తప్ప రిమైనింగ్ అన్ని డేస్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఈక్విటీ రిలేటెడ్, ఇంట్రాడే అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఈ 3 సెగ్మెంట్స్లోని మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ రెగ్యులర్గా ఎడ్యుకేషన్ నాలెడ్జ్ షేరింగ్ కూడా మీకు ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఇంకా నేను చెప్పిన దానికంటే 10 times మీకు ఎక్కువగా నేను డెలివరీ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో అందువల్ల ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అండ్ 1 time అనమాట అండి. సో తర్వాత ఫ్యూచర్లో ఉండదు కాబట్టి ఈ ఒక్క రోజే కాబట్టి ఇమీడియట్గా మీరు ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్, రైట్. విత్ దిస్ లెట్ మీ జంప్ ఇన్ అండి. సో ఈరోజు మార్కెట్ చూశారు కదా. అయితే మార్కెట్ పెరిగిందా పడిందా చాలామంది అనుకుంటారు అన్నమాట. మార్కెట్ పడితే అందరూ లాస్ అయ్యారా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ కానీ సో మార్కెట్ పడింది, ఈరోజు వండర్ఫుల్ ప్రాఫిట్స్ ఇంట్రాడేలో రావడం జరిగిందనమాట అండి. సో మనం వీ షుడ్ బి లైక్ ఆపర్చునిటిస్ట్ అనమాట అండి. అంటే మార్కెట్ ఓన్లీ బుల్ కింద బేర్ కింద ఉండిపోకుండా సో ఆపర్చునిటీస్ట్ కింద ఉండాలన్నమాట అండి. సో ఎక్కడ ఆపర్చునిటిస్ట్ కింద మీరు ఉంటారో, ఎక్కడైతే ఆపర్చునిటీ వచ్చిందో అప్పుడు మీరు దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ఏదో పైకన్నా అవ్వచ్చు, కిందకైనా అవ్వచ్చు అనమాట అండి. బట్ ఇఫ్ యు ఆర్ రెడీ, రైట్, మీరు కనుక ఒక సెటప్ తోటి, సెట్ అయిన రూల్స్ తోటి అండ్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ తోటి మీరు రెడీగా ఉంటే మార్కెట్లో ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ మీకు ఆల్రెడీ రెగ్యులర్ మార్కెట్ అప్డేట్స్లో నేను చెప్తా వచ్చాను. గత 10-15 రోజుల నుంచి హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ అనమాట అండి. ఎక్సెప్ట్ ఈ ముందు కొన్ని రోజులు తప్ప చాలా నేరో మూవ్స్ అనమాట అండి. ప్రాఫిట్స్ అనేవి అసలు రాలేదు. చాలా ట్రేడ్స్ కూడా ఒక ట్రేడ్ కూడా చేయని రోజులు కూడా ఉన్నాయన్నమాట అండి. ట్రేడ్ చేసినా కూడా మైనర్ 5,000, 10,000 లాసులు, 15,000 లాసులు నా క్యాపిటల్ సైజ్కి అనమాట అండి. బట్ ఓవరాల్గా ఎంటైర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ఒక్కరోజు కవర్ చేసేయడం జరిగిందనమాట అండి. సో వండర్ఫుల్గా ఈరోజు మీరు చూస్తే కనుక మార్కెట్లో ఒక కంటిన్యూ ట్రెండింగ్ మూవ్ అనేది రావడం జరిగింది. అయితే
అయితే దీనికి డిఫరెంట్ రీజన్స్ చెప్తానమాట అండి. సో, జనరల్‌గా మీరు చూస్తే గనక మీకు తెలుసు కదండీ మేజర్ ఈవెంట్ ఉంది కాబట్టి దాని తర్వాత కొంచెం అన్‌సర్టెనిటీ ఉంది. అదొక కాజ్ అనమాట అండి మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే లైక్ ఎఫ్‌పిఐస్ ఎవరైతే ఉన్నారో సెబీ వాళ్ళకి కొంచెం డెడ్‌లైన్ కింద విధించడం జరిగిందనమాట. ఈరోజు లాస్ట్ డేట్ అనమాట అండి. అంటే లైక్ వాళ్ళ యొక్క రైట్ ఇది మీరా కాదా ఏంటి అంటే మీరు ప్రూవ్ చేసుకోండి అన్నట్టుగా రైట్. వాళ్ళ యొక్క అథెంటిసిటీ అవి ప్రూవ్ చేసుకోవడానికి ఒక డెడ్‌లైన్ లాగా సెబీ ఇవ్వడం జరిగిందనమాట అండి. సో, ఒకవేళ కనుక అందులో ఏదన్నా లైక్ కన్సర్న్స్ వస్తే గనక, అందులో ఏదన్నా డిఫరెన్సెస్ వస్తే గనక, ఆ ఎఫ్‌పిఐ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆ పర్టిక్యులర్ రైట్ ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ చేసేయాలి. ఇండియాలో ఉన్న స్టాక్స్ దే హావ్ టు ఎగ్జిట్ అనమాట అండి. రైట్. ఓకే. ఎఫ్‌పిఐ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియాలో ఉన్నాయన్నీ గూడా సో, వైండ్ అప్ చేయాల్సిన పరిస్థితి అనమాట అండి. రైట్. అది ఒక రీజన్ అయ్యుండొచ్చు. రైట్. మేబీ దట్ ఈస్ ద రీజన్ అనమాట. రకరకాల అనలిస్టుల కింద మనం రకరకాల రీజన్స్ ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట అండి. బట్ కానీ ఎనీథింగ్ బట్ ఓవరాల్‌గా మార్కెట్ అయితే కొంచెం ఇదిగా ఉంది. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట అండి. దాని గురించి మనం ఆల్రెడీ వీ హావ్ బీన్ డిస్కసింగ్ అనమాట అండి. పైకి వెళ్ళలేకపోతుంది. సస్టైన్ అవ్వలేకపోతుంది. రైట్. సో, ఈవెన్ దో లైఫ్ టైమ్ హైస్‌కి వెళ్ళినా కూడా వెరీ గ్రైండింగ్ మూవ్స్ గ్రాడ్యువల్‌గా చాలా వరకు ఇండెక్స్‌ని హోల్డ్ చేస్తున్నారని చెప్పి మనం అనుకున్నాం ఆల్రెడీ. వీ హావ్ బీన్ డిస్కసింగ్ డైలీ కదా! అండ్ ఈ రోజు అయితే మాత్రం ఫాల్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఫస్ట్ 15 మినిట్స్‌లో దే ట్రైడ్ అనమాట అండి. మళ్ళీ ఫస్ట్ 15 మినిట్ రేంజ్‌లోనే ఉండిపోద్దా ప్రైస్ యాక్షన్ అన్నట్టుగా క్రియేట్ చేశారు. బట్ ఎప్పుడైతే సెకండ్ 15 మినిట్ క్యాండిల్ బ్రేక్ అయిందో అయి జంప్డ్ అనమాట అండి. ట్రేడ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో, అండ్ వండర్‌ఫుల్‌గా రివార్డ్ అయితే ఈరోజు రావడం జరిగిందనమాట అండి. సో, నిఫ్టీ అనేది మ్యాసివ్‌గా ఒక ఫాల్ అనేది చాలా కాలం తర్వాత ఒక డీసెంట్ ఫాల్ కింద చెప్పాలన్నమాట అండి. మనం చూడడం జరిగింది. రైట్. అండ్ ఆల్రెడీ మీకు తెలుసు కదండీ మనం ఆల్రెడీ లాంగ్ బ్యాక్ వీ హావ్ బీన్ డిస్కసింగ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఉందని చెప్పి కూడా మనం అనుకున్నాం కదా! సో, అయితే ప్రైస్ అయితే హై ఫార్మ్ అవుతుంది. బట్ కానీ ఆర్ఎస్ఐ స్ట్రెంత్ అనేది వీక్‌నెస్ ఉందనేది మీరు క్లియర్‌గా ఇక్కడ చూడొచ్చనమాట అండి. రైట్. ఓకే అండి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ రైట్. సో, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ స్ట్రక్చర్ అనమాట అండి. కంప్లీట్ వీక్‌నెస్ అనేది ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కూడా విట్నెస్ చేయడం అనేది జరిగిందనమాట అండి. సో, ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్ చాలా కాలం తర్వాత ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ చాలా టీస్ చేసింది. గత 2 వారాల నుంచి వీ హావ్ బీన్ ఎవరైతే ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో దే హావ్ బీన్ స్ట్రగ్లింగ్ అనమాట అండి. రైట్. సేమ్ ఇక్కడ కూడా సినారియో అదే అనమాట అండి. గ్యాప్ డౌన్ వచ్చింది. బట్ కానీ లుక్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్ బౌన్స్ అనమాట అండి. మళ్ళీ ఒక ప్రీవియస్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ జస్ట్ ఆ గ్యాప్ లెవెల్కి వెళ్ళడం జరిగిందనమాట అండి ఇంట్రాడేలోనే. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో ఇట్ స్టార్టెడ్ బ్రేకింగ్ అండ్ యాక్చువల్గా నాన్ స్టాప్గా ఒక రౌండ్ సైకలాజికల్ రౌండ్ ఫిగర్ అయినటువంటి 51,000 దగ్గర ఒక హోల్డ్ అవుతుంది మార్కెట్ అని నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట అండి. మేబీ అక్కడ ఎందుకంటే హోల్డ్ కూడా అవి కొంచెం రికవర్ అవ్వడం జరిగింది ప్రీవియస్గా. చాలా సందర్భాల్లో అది ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేసిన ఏరియా. నిన్న కూడా ఐ థింక్ నేను షేర్ చేయడం జరిగింది. బట్ కానీ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయిపోవడం జరిగింది కాబట్టి పొటెన్షియల్ నెక్స్ట్ సపోర్ట్ ఏరియా అనేది ఆల్రెడీ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. పొటెన్షియల్ నెక్స్ట్ సపోర్ట్ ఏరియా ప్రీవియస్గా కొంచెం హోల్డ్ అయింది వచ్చి 50,300 400 లెవెల్ అనమాట అండి. సో, యాక్చువల్గా ఆ లెవెల్ కూడా ఇంట్రాడేలో టెస్ట్ అయితే చేయడం జరిగింది. అది రేపు మండే కంటిన్యూషన్ గ్లోబల్ మార్కెట్స్ బట్టి డిపెండ్స్ అనమాట అండి. ఒకవేళ బ్రేక్ అవి కంటిన్యూషన్ వస్తే కనుక 50,000 సైకలాజికల్ మార్క్ అనమాట. జనరల్గా అది బ్రీచ్ అవ్వడానికి తక్కువ ఛాన్స్ ఉంది. బట్ కానీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ మీకు తెలుసు కదా! సో, నెక్స్ట్ పొటెన్షియల్ వర్స్ట్ బేర్ కేస్ సినారియోలో దట్ షుడ్ బి ద టార్గెట్. సో, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అనేది ఒక మేజర్ సపోర్ట్ అనేది లైక్ 49,800 49,700 800 లెవెల్స్ దగ్గర. సో, ఎక్స్ట్రీమ్ బేర్ కేస్ సినారియోలో ఆ లెవెల్స్ టెస్ట్ చేసి పాసిబిలిటీ అయితే ఉందన్నమాట అండి. అండ్ ప్రైస్ యాక్షన్ మనం అనుకుంటాం కదా ఆల్రెడీ ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ కదా హయ్యర్లో నుంచి ప్రస్తుతానికి లోయర్లో స్ట్రక్చర్లోకి ఆల్రెడీ మనం ప్రీవియస్గా మారడం జరిగిందని చెప్పి కూడా నేను మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు కదండి. ఓకే. సో, అందువల్ల ఏంటంటే ఆ వీక్నెస్ అనేది మార్కెట్లో ఉండబోతుంది అనమాట అండి. సో, అందులో డౌటే లేదు. అండ్ డిఐఏస్ ఈరోజు కూడా ప్రయత్నం జరిగింది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అమౌంట్ ఎస్ఐపి అమౌంట్ వచ్చేయడం జరుగుతుంది. 2,000 కోట్లు బై చేశారు. అండ్ ఎఫ్ఐఐస్ 600 కోట్లు సెల్ చేశారు. ఇది నామినల్ నథింగ్ అనమాట. ఇన్స్టిట్యూషన్స్ పరంగా పెద్దగా ఫిగర్స్ కాదనమాట అండి. బట్ కానీ ద కైండ్ ఆఫ్ ప్రైస్ ఎరోజన్ ఎస్పెషల్లీ ఇండెక్స్ హెవీ వెయిట్స్లో మాత్రం
చాలా ప్రైస్ అనేది ఈ రోజున అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు ఓవరాల్ అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూస్తే కనుక పిక్చర్ మీకు అర్థమైపోద్ది అనమాట అండి. సో 43 నిఫ్టీ 50లో 43 స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది అండ్ 7 స్టాక్స్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ కొన్ని స్టాక్స్, రైట్, ఇలాంటి మార్కెట్లో కూడా నిన్న ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, ఫార్మా ఈజ్ లుకింగ్ గుడ్ అండ్ రీసెంట్ టైంలో నిన్న కూడా నేను షేర్ చేశాను. చాలా ఫార్మా రిలేటెడ్గా న్యూస్ ఇవన్నీ వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో మోస్ట్ ఆఫ్ ద ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ అనుకోని స్పెషాలిటీ కెమికల్ ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో అందువల్ల ఆ సెక్టర్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం దాని మీద మీరు ఫోకస్ చేయొచ్చు ఫ్రెండ్స్, రైట్. సో ఫోకస్ చేసి అకార్డింగ్లీ యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్ ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. అండ్ కమింగ్ టు మార్కెట్ సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక మొత్తం అన్ని సెక్టర్స్ కూడా రెడ్లో క్లోజ్ అవ్వడం జరిగిందండి. పిఎస్యూ బ్యాంక్ అండి, అంటే బ్యాంక్ నిఫ్టీ, దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, పిఎస్యూ బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీలో అది కిందకి ట్రాక్ చేయడం జరిగింది, రైట్. సో పిఎస్యూ బ్యాంక్స్ ఏమున్నాయండి ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. సో 4%, 5%, రైట్. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఏవైతే బ్యాక్ ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ ఎరోజన్ కరెక్షన్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో క్లియర్గా ఇట్ ఈస్ అండర్ ప్రెషర్. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్ ఆల్రెడీ నిన్న కూడా మనం డిస్కస్ చేసాం, ఆ సెక్టర్ కూడా పడిపోవడం జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా మీరు చూడొచ్చు మిడ్ క్యాప్లో వీక్నెస్ ఉంది, స్మాల్ క్యాప్లో వీక్నెస్ ఉంది. సో అన్ని సెక్టర్ ఇండస్ట్రీస్ కూడా 1 or 2% అనేది ప్రైస్ కరెక్షన్. అండ్ ఓవరాల్గా ఫార్మా, రైట్, అన్నీ పడ్డాయి, బట్ తక్కువ పడిందని చెప్పాలన్నమాట అండి. సో స్టిల్ అవుట్ పర్ఫార్మింగ్ అనే చెప్పాలన్నమాట అండి. సో ఫార్మా ఇండెక్స్ అండ్ కన్జంప్షన్ రిలేటెడ్గా ఏవైతే డిఫెన్సెస్ ఉంటాయో అవి కొంచెం హోల్డ్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు ఇండియా విక్స్ అండ్ యూఎస్ విక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక యూఎస్లో డేటా వస్తూ ఉంది, విక్స్ కొంచెం కూల్ అవుతూ ఉంది, రైట్. ఒక్కొక్క డేటా పాయింట్ రిలీజ్ అవుతుంది అనమాట అండి. సో రైట్, సో మీరు చూడొచ్చు అనమాట అండి, డేటా పాయింట్స్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి కదా. సో తర్వాత నుంచి ఒక డైరెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది. బట్ మన మార్కెట్స్ మాత్రం ఈ విక్స్ అనేది బాగా లోలో ఉంది కదా, కొంచెం ఈరోజు షూటప్ అయింది. దట్ ఈజ్ కామన్ అండి, ఎనీ టైం కొంచెం ప్రైస్ బాగా తగ్గినప్పుడు ప్యానిక్లో అందరూ కూడా హెడ్జింగ్ గురించి పుట్టు బై చేస్తూ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ సినారియోలో కొంచెం ప్రీమియమ్స్ ఎక్కువగా జనరల్గా పెరగడం అనేది కామన్ అనమాట. దాన్ని బట్టి విక్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది అనమాట, రైట్. సో అండ్ ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ నిన్న యాక్చువల్గా గ్లోబల్ మార్కెట్స్ లైక్ ఎస్పెషల్ యూఎస్ మార్కెట్స్ నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి, మేజర్ కాకుండా దే ఆర్ హోల్డింగ్ ఓకే, బాగానే ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి. సో అండ్ ఈరోజు ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్, దీన్ని బట్టి మన మార్కెట్స్ నెక్స్ట్ డైరెక్షన్ తీసుకోవచ్చు కదా. ప్రస్తుతానికి యూరోప్ అయితే ట్రేడింగ్ ఫ్లాట్ అనమాట అండి, ఇది కూడా కొంచెం నెగిటివ్ వెళ్ళినా కూడా ఇట్ ఈస్ అగైన్ ఫైండింగ్ గ్రౌండ్ అండ్ బౌన్సింగ్ బ్యాక్ అనమాట అండి. సో ఓవరాల్గా సో ఇది మార్కెట్ సినారియో అయితే, సెంటిమెంట్ అయితే ఫర్ టైం బీయింగ్ నెగిటివ్గా ఉందన్నమాట అండి. ఏవైతే లెవెల్స్ నేను షేర్ చేయడం జరిగిందో అవి ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్, రైట్. సో ఆ లెవెల్స్ చూసుకుని దాన్ని బట్టి అకార్డింగ్లీ యూ కెన్ ప్లాన్ అనమాట అండి. అండ్ ప్రీవియస్గా గ్యాప్ డౌన్ ఏదైతే లెవెల్ వచ్చిందో హ్యూజ్ గ్యాప్ డౌన్, రైట్, ఇంచుమించు ఆ లెవెల్ దగ్గరికి రావడం జరిగింది 24,700 అండ్ రైట్. సో 24,400, 500 లెవెల్స్ టెస్ట్ అవుతుందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ జస్ట్ ఐ వాంట్ ఎంఫసైజ్ అనమాట అండి, ఎవరికైనా ఇంట్రెస్టెడ్ దోస్ హు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ అండి, అందరికీ కాదు ఇది అనమాట అండి, ఓన్లీ ఫర్ 10 members మాత్రమే కోడ్ అనేది ఉంటుంది అనమాట అండి. అదర్వైజ్ యూ హ్యావ్ టు పే 7979, దట్ ఈస్ ఫుల్ అమౌంట్ అనమాట అండి. బట్ కానీ ఎవరైతే రియల్గా ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎవరైతే రియల్గా ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్లో ఒక సీరియస్ ప్రొఫెషన్ లాగా తీసుకోవాలనుకుంటున్నారు, లెర్నింగ్ యాటిట్యూడ్ కూడా ఉండాలన్నమాట అండి. ఓన్లీ టిప్స్ ప్రొవైడ్ చేస్తే టిప్స్ ఫాలో అయిపోదాం అని కాకుండా దయచేసి మీరు కూడా కొంచెం ఇంటరాక్ట్ అవుతా పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు అనమాట అండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నవన్నీ కూడా ఐ విల్ ట్రై మై బెస్ట్ టు క్లారిఫై అనమాట అండి ఫ్రెండ్స్. అందువల్ల ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ఈ వీడియో కింద లింక్ ఉందన్నమాట అండి, కోర్స్ని కంప్లీట్ ట్రేడింగ్ కోర్స్ అని ఉంటుంది అనమాట అండి, రైట్. సో ఆ క్లిక్ చేసి తర్వాత కూపన్ కోడ్ VIN40 అని టైప్ చేయండి. సో యుల్ గెట్ 40% డిస్కౌంట్ అండి. ఒక 5,000 లోపలనే మీరు ఈ అమౌంట్ కోర్స్ పర్చేయచ్చు. మీకు 1 year పాటు, ఒక సంవత్సరం పాటు యాక్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. రెగ్యులర్గా మార్కెట్ అప్డేట్ మెసేజెస్ అవన్నీ కూడా యూ క్యాన్ వాచ్ అనమాట అండి, రైట్. యూ క్యాన్ ఫాలో అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ మార్కెట్ అప్డేట్ రెండు షేర్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతో మరొకసారి సీ యూ ఆల్ అగైన్ బ్యాక్ ఆన్ మండే లైవ్ స్ట్రీమ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. యూ అంటిల్ దెన్ బాయ్.